నమస్తే మిత్రులారా, నేను మీ కుమార్. ఒక నాయకుడి గొప్పతనం అనేది అతని హోదాలోనో పరపతిలోనో కాదు, అతని హృదయంలో కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ కార్యకర్త క్యాన్సర్తో బాధపడుతుండగా ఓ రాష్ట్ర పరిపాలకుడిని అన్న విషయం మర్చిపోయి స్వతహాగా తానే ఆ కార్యకర్తకి వీడియో కాల్ చేసి పరామర్శించారు. ఈ వీడియో కాల్ చేసి పరామర్శించిన క్రమంలో వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాస్తవానికి ప్రస్తుత రాజకీయాల్లో ఒక కార్యకర్తను పట్టించుకున్నట్లు రాజకీయాలు కనిపించి కార్యకర్త ఒక పార్టీకి జీవం లాంటి వాడు. కార్యకర్త గ్రౌండ్ లెవెల్లో ఎండల్లోనూ వాహనంలోనూ శ్రమ పడితేనే ఆ పార్టీకి విజయం వస్తుంది. నిజానికి ఒక పార్టీ విజయం వెనుక కనిపించే శ్రమ, కనిపించని శ్రమ, ప్రత్యక్షంగాను పరోక్షంగాను పూర్తిగా కార్యకర్తదే కను. అలాంటి ఓ కార్యకర్త క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న హోదాని దిగజారి రాష్ట్ర పరిపాలకుడు అన్న విషయాన్ని మర్చిపోయి కార్యకర్త కోసం వీడియో కాల్ చేసి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియా మొత్తం నెత్తిన పెట్టుకుంటున్నారు. నిజానికి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్లో వైద్యం పొందుతున్న తన పార్టీ టీడీపీ కార్యకర్తని విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయాన ఫోన్ చేయటమే కాకుండా ఆ వీడియో కాల్ రికార్డు మొత్తం మీరు గమనించినట్లయితే సొంత తండ్రిలో మాట్లాడారు. ఒక స్నేహితుడు ఇలా ధైర్యం చెప్పారు. ఇటువంటి విధంగా కార్యకర్తలను ప్రోత్సహించు వాళ్ళకు సపోర్ట్ ఇస్తూ కార్యకర్తలను ఈ వీడియో కాల్ ద్వారా ఆ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఒక్క కార్యకర్తమే కాకుండా టీడీపీ పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్త ధైర్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పు. ఎందుకంటే ఆ వీడియో చివరిలో మీరు చూసినట్లయితే ఒక సొంత అన్నలాగానో, ఒక సొంత తండ్రి లాగానో, ఒక సొంత కుమారుడు లాగానో మాట్లాడు, నువ్వు ధైర్యంగా ఉండు, నీకు మేమంతా ఉన్నామని భరోసా ఇచ్చారు. హాస్పిటల్లో మీరు చేయాల్సిందంతా చేయండి, మిగతాది మేము చూసుకుంటాం. హాస్పిటల్ సంబంధించిన బిల్లులు ఏమైనా ఉంటే ఆ బిల్లులు మాకు పంపించండి, మేము చూసుకుంటాం. భయపడకుండా వైద్యం అందించుకో నా భరోసాని చంద్రబాబు నాయుడు గారు. ఈ మాటలు కేవలం ఒక క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తికే కాకుండా పూర్తిగా టీడీపీ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చాయడానికి ఎటువంటి సందేహం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఒక దేవుడిలా పూజింపబడుతున్నారు. కాబట్టి ఏ పార్టీ నాయకుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పదవిలో లేనంత వరకు ఒకలాగా, పదవిలో ఉన్న తర్వాత ఒకలాగా ఉండకుండా పార్టీ కోసం కష్టపడిన, పార్టీ కోసం శ్రమపడిన కార్యకర్తను అన్ని విధాలుగా సపోర్ట్ ఇస్తూ పార్టీ కార్యకర్తలుగా ధైర్యంగా ఉండటమే ఆ ఒక్క పార్టీకి ముఖ్య విజయం. అదే విజయానికి తొలిమెట్టు అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇది ప్రజల్లో వినిపిస్తున్న మాట, నా మాట కాదు, గెలిచిన తర్వాత కార్యకర్తలకు, నాయకులకు దూరంగా ఉన్నారని, ప్రజా సంక్షేమం కోసం చేశారు కానీ ప్రజలకు దూరంగా ఉన్నారన్న మాట వినిపిస్తుంది. దాని ఎఫెక్ట్ ఏందనేది 2024 ఎలక్షన్ లో మనం అందరం చూస్తున్నాం. ఇటువంటి తప్పుడు పనులు, ఇటువంటి తప్పుడు ఆలోచన చేయకుండా ఏ పార్టీ అయినా, అది ఎవరైనా పార్టీ కార్యకర్తకు అండగా భరోసాగా నిలవడమే ఆ పార్టీకి ముఖ్య విజయం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. ఎట్టున్నారు? ఏమో లేదండి, 4 నెలల నుంచి అన్నం తింటుంది, ఏమీ లేదండి, తింటలేదండి. అదేనా? ఘనపదార్థాలు ఏమీ తింటలేదండి. అదేమ్మా బాబు, ఎక్కడ జిఎస్ఎల్ స్వతంత్రాలో చూపించామండి. అదే సార్, కీమోథెరపీస్ చేశారండి ఇప్పుడు దాకా. అంటే ఏజ్ 88 కదా సార్, ఇంకా బాడీ సపోర్ట్ ఇవ్వదు కీమోథెరపీస్ కి అని చెప్పారు సార్. అందుకని చెప్పేసి ఇంకా సపోర్టివ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్. అదేమ్మా, ధైర్యంగా ఉండండి. నేను అదేదైనా ఉంటే బిల్స్ అని నాకు పంపించు, సరే సార్, అవన్నీ రియంబర్స్ చేస్తాను. సరే సార్, ధైర్యంగా ఉండు. గాడ్ ఈస్ దేర్. ఓకే సార్, మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ధైర్యంగా ఉండని చెప్తాను. నువ్వేం చేయాలని అన్ని చేయండి. సరే నాకు ఆ బిల్స్ అని పంపండి, నేను చూసుకుంటాను. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ధైర్యంగా ఉండండి, మేము అందరం ఉన్నాం. ధైర్యంగా ఉండండి సార్. హీఈస్ ఏ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్, మీ అడ్మైరర్ సార్. మంచి వాళ్ళకు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. ధైర్యంగా ఉండండి మా, వీఆర్ ఆల్ విత్ యూ.